పోరు నడుస్తుంది. ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు బాంబులతో దాడికి దిగుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా సైన్యానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయటపెట్టింది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా సైన్యానికి సంబంధించి అందులో ఉన్న సోల్జర్స్ని కూడా హతమార్చినట్లు ఇప్పటికే ఉక్రెయిన్ ఒక సంచలనమైన ప్రకటన చేసింది. అయితే 3 ఏళ్లలో దాదాపు 10 లక్షల మంది రష్యా సైన్యం హతమైనట్లు కూడా ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది. రష్యా సైన్యంలో ఉక్రెయిన్ సైనిక అధికారులు రష్యా సైన్యం పైన ఉక్రెయిన్కి సంబంధించిన అధికారులు సంచలనమైన ప్రకటన చేశారు. అయితే సాయుధ బలగాలతో పాటు రష్యా ఆస్తుల ధ్వంసంపై కూడా కాస్త వివరణ ఇచ్చారు. అయితే 10,000కు పైగా యుద్ధ ట్యాంకర్లు, అదేవిధంగా 22,000కు పైగా మిలిటరీ వాహనాలను కూడా నాశనం చేస్తామంటూ కూడా ఒక ప్రకటన చేశారు. అయితే 28,000 ఫిరంగి ఆయుధాలు, 50,000కు పైగా ఇంధన ట్యాంకర్లను కూడా ధ్వంసం చేశామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో 1,400 రాకెట్లు, 1,100 వైమానిక రక్షణ వ్యవస్థను కూడా కుప్పకూల్చినట్లు కూడా ప్రకటించారు. 384 సాధారణ ప్లేన్లు, అదేవిధంగా 41 యుద్ధ విమానాలు రష్యా కోల్పోయినట్లు కూడా ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి కూడా 336 హెలికాప్టర్లు, 38,000 డ్రోన్లు, 28,000 నౌకలు పాడైనట్లు కూడా ఉక్రెయిన్ తెలిపింది. ఏదైతే ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రష్యా వైపున ఉక్రెయిన్ ఎంత నష్టం కలిగించింది అని చెప్తూ కూడా ఉక్రెయిన్ సైనికులకు సంబంధించిన అధికారుల ప్రతినిధి కొన్ని గణాంకాలను రిలీజ్ చేశారు. ఇందులో ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధ ట్యాంకర్లు కావచ్చు, ఫిరంగులు కావచ్చు, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు, సాధారణ ప్లేన్లు, ఇవన్నీ ఎంతవరకు వీళ్ళు ధ్వంసం చేశాము అన్నట్లు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇందులో 10,000కు పైగా యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి, 22,000కు పైగా మిలిటరీ వాహనాలను కూడా నాశనం చేసినట్టు వెల్లడించారు. అయితే ఈ గత 3 ఏళ్లలో దాదాపు 10 లక్షల మంది రష్యా సైన్యం హతమైనట్లు కూడా ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. అయితే 336 హెలికాప్టర్లు, 38,000 డ్రోన్లు, అదేవిధంగా 28,000 నౌకలు కూడా, వార్ షిప్స్ కూడా పాడైనట్లు కూడా ఉక్రెయిన్ తెలిపింది. వీటన్నిటితో పాటు ఒక జలంతర్గామి ఏదైతే సబ్మెరైన్ ఉంటుందో దాన్ని కూడా నాశనం చేశామంటూ కూడా ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఈ 3 ఏళ్లలో విడతల వారీగా 9,90,800 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు కూడా ఉక్రెయిన్ ప్రకటించింది. కేవలం గడిచిన 24 గంటల వ్యవధిలో 1,100 మంది రష్యా సైన్యాన్ని మట్టుబెట్టినట్లు కూడా ఉక్రెయిన్ వెల్లడించింది. సో గడిచిన 24 గంటల్లోనే 1,100 మంది రష్యాకి సంబంధించిన సైన్యాన్ని మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే గడిచిన 4 రోజుల్లో యుద్ధానికి సంబంధించి ఆ తీవ్రత మరింత ఎక్కువైంది. ఎప్పుడైతే ఉక్రెయిన్ దాడికి పాల్పడిందో అప్పటి నుంచి ఈ 2 దేశాల మధ్య కూడా ఏదైతే హై టెన్షన్ వాతావరణం అనేది తారాస్థాయికి చేరింది. ఇదే నేపథ్యంలో రష్యా కూడా కొన్ని గణాంకాలను రిలీజ్ చేసింది. ఎంతవరకు వాళ్ళు ఉక్రెయిన్ని నాశనం చేయగలిగారు, ఉక్రెయిన్కి సంబంధించి ఎంతవరకు వాళ్ళు సోల్జర్స్ని హతమార్చగలిగారు అంటూ కూడా రష్యా కూడా కొంత రిపోర్ట్ని బయటపెట్టింది. అయితే రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సోమవారం రోజు ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా స్పైడర్ వెబ్ పేరుతో భారీ ఎత్తున డ్రోన్ల దాడి చేసి 7 బిలియన్ల విలువైన 41 విమానాలను కూడా ధ్వంసం చేసింది. 18 నెలల కిందటే స్కెచ్ వేసి మరి తాజాగా ఈ దాడికి పాల్పడినట్లు కూడా ఉక్రెయిన్ వెల్లడించింది. దీని తర్వాత నుంచి రష్యా సైతం ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసింది. అయితే రాత్రి పగలు అనే తేడా లేకుండా తాము చేస్తున్న దాడులతో ఉక్రెయిన్కు చెందిన 1,430 మంది సైనికులు హతమయ్యారని కూడా తాజాగా ప్రకటించింది. ఇదంతా గత 24 గంటల్లో చేసిన దాడుల వల్లేనని కూడా పేర్కొనింది. అయితే ఒకవైపు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం గురించి చర్చలకు సన్నాహాలు సాగుతుండగా మరోవైపు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రోజు ఉక్రెయిన్ రష్యా పైన పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు పాల్పడగా ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో ప్రతిదాడులు చేస్తోంది. అయితే గత 24 గంటల్లోనే ఉక్రెయిన్పై తమ బలగాలు చేసిన దాడుల్లో 1,430 మంది సైనికులు, మళ్ళీ చదువుతున్న నెంబర్ మళ్ళీ వినండి, 1,430 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తాజాగా రష్యా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కీవ్లో డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనాలు, అదేవిధంగా ఫిరంగి తుపాకులను కూడా ధ్వంసం చేశామని కూడా చెప్పింది. అయితే మరోవైపు గత 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం దాదాపు 1 మిలియన్ రష్యన్ సైనికులను హతమార్చిందని ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధంలో మొత్తంగా 9,90,800 మంది రష్యా సైనికులు చనిపోయారని, అందులో 1,100 మంది సైనికులు గత 24 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. అలాగే తాము చేసిన దాడుల వల్ల రష్యాకు చెందిన 10,881 ట్యాంకులు, 22,671 సాయుధ పోరాట వాహనాలు, అదేవిధంగా 50,607 ఇంధన ట్యాంకులు, అదేవిధంగా 28,623 ఫిరంగి వ్యవస్థలు, 1,402 బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, అదేవిధంగా 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు, ఒక జలంతర్గామి కూడా నాశనం అయ్యాయని కూడా ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ కూడా తెలిపారు. అయితే సోమవారం రోజే రష్యా ఉక్రెయిన్ మధ్య టర్కీలో ఇస్తాంబుల్ సిరాగన్ ప్యాలెస్లో చర్చలు జరిగాయి. టుర్కీ విదేశాంగ శాఖ మంత్రి హకన్ ఫిదన్ అధ్యక్షతన జరిపిన ఈ సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందం గురించి కూడా మాట్లాడారు. కానీ బయటకు వచ్చిన తర్వాత దీని గురించి ఎలాంటి విషయం కూడా వెల్లడించలేదు. దీన్ని బట్టే ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఇది పరిస్థితి. ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇరు దేశాలు ఎవరికి ఎంత నష్టం జరిగిందనేది కూడా బయటపెట్టాయి. అయితే ఉక్రెయిన్ రష్యా పైన వాళ్ళు చేస్తున్న దాడిలో ఎంతమంది సైనికులను హతమార్చగలిగారు, అదేవిధంగా రష్యాకు ఎంతవరకు నష్టం కలిగింది అని కూడా ఉక్రెయిన్ బయటపెడితే, మరోవైపేమో రష్యా కూడా తాము దాడి చేసిన దాడుల్లో ఉక్రెయిన్కి ఎంతవరకు నష్టం కలిగింది, ఎంతవరకు వాళ్ళు ఉక్రెయిన్ పైన పై చేయి సాధించగలిగారు, ఎన్ని మిసైల్స్ను, ఎన్ని డ్రోన్స్ను, ఎన్ని యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను కూడా నాశనం చేయగలిగారు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలకి పైగానే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. 2022లో మొదలైన ఈ యుద్ధం ఇవాళకి కూడా ఈ సెకండ్ వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే శాంతి చర్చలకు సంబంధించి ఇప్పటికే చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అటు అమెరికా కూడా జెలెన్స్కీ, అదేవిధంగా పుతిన్ని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఓవల్ ఆఫీస్లో కూడా జెలెన్స్కీ వెళ్ళినప్పుడు కూడా ట్రంప్ ఇంకా జెలెన్స్కీకి మధ్య కాస్త ఆర్గ్యుమెంట్ కూడా చోటు చేసుకుంది. అయితే దాని తర్వాత జెలెన్స్కీ కాస్త వెనక్కు తగ్గారు. అయితే కానీ పుతిన్ మాత్రం తన స్వభావాన్ని మార్చుకోవట్లేదు. పుతిన్కి పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నాడు పుతిన్ అంటూ కూడా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనికి రష్యాకి సంబంధించిన అధికారులు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. పుతిన్కి తెలిసింది ఒక్కటే, యుద్ధం మాత్రమే. సో పుతిన్ని భయపెట్టాలని చూస్తే అది ఖచ్చితంగా మీ తప్పు అవుతుందంటూ కూడా రష్యాకి సంబంధించిన కొంతమంది అధికారులు కూడా చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే భీకర పోరు కొనసాగుతుంది. సోమవారం రోజు ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా స్పైడర్ వెబ్ పేరుతో భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేసింది. 7 బిలియన్ల విలువైన 41 విమానాలను కూడా ధ్వంసం చేసింది. 18 నెలల కిందట స్కెచ్ వేసి మరీ తాజాగా ఈ దాడికి పాల్పడినట్లు కూడా ఉక్రెయిన్ వెల్లడించింది. దీని తర్వాత నుంచి రష్యా సైతం ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసింది. అయితే రాత్రి పగలు అనే తేడా లేకుండా తాము చేస్తున్న దాడులతో ఉక్రెయిన్కు చెందిన 1,430 మంది సైనికులు హతమయ్యారని కూడా తాజాగా రష్యా ప్రకటించింది. ఇదంతా గత 24 గంటల్లో చేసిన దాడుల వల్లేనని కూడా పేర్కొంది.